హాయ్! ఈ వీడియోలో 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2' ఫస్ట్ 2 ఎపిసోడ్స్‌లో బెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరు? అండ్ అగ్ని పరీక్ష కాన్సెప్ట్ ఏంటి? అండ్ అగ్ని పరీక్ష కాన్సెప్ట్ నిజంగానే కొంతమంది పార్టిసిపెంట్స్‌కి అర్థమవుతుందా? అండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు జడ్జెస్ నిజంగానే పార్టిసిపెంట్స్‌ని ఇన్సల్ట్ చేస్తున్నారా? ఉప్పల్ బాలు అండ్ రన్నింగ్ రాజా కాంట్రోవర్సీ ఏంటి? అండ్ పార్టిసిపెంట్స్‌ని నిజంగానే జెన్యూన్‌గానే సెలెక్ట్ చేస్తున్నారా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఫస్ట్ టైమ్ నా ఛానెల్ చూస్తున్నారో ఈ వీడియోని లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి. అసలు అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ ఎందుకు స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయింది? ఇందులో బిగ్ బాస్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అండ్ జడ్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అండ్ జనరల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో డిస్కస్ చేద్దాం ఫస్ట్. అసలు అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి హిట్ సీజన్ తర్వాత ఒకటో, రెండో సీజన్‌లు అట్టర్ ఫ్లాప్ అవుతాయి. అలాగే సీజన్ 7 శివాజీ గారు వచ్చిన సీజన్ చాలా పెద్ద హిట్ అయింది. అండ్ చాలా వైరల్ అయింది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి శివాజీ గారు అండ్ పల్లవి ప్రశాంత్ ఫస్ట్ టైమ్ కామన్ మ్యాన్‌గా వచ్చాడు. అండ్ హిట్ అయ్యాడు. అండ్ విన్నర్ అయ్యాడు. సో, ఆ పెద్ద హిట్ సీజన్ తర్వాత సీజన్ 8 అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక్కడే బిగ్ బాస్ టీమ్ రియలైజ్ అయిన విషయం ఏంటంటే, బిగ్ బాస్‌ని జనాలు చూడడం తగ్గించేశారు. ఏంటంటే, వ్యూవర్స్ కన్నా రివ్యూవర్స్ ఎక్కువైపోయారు. అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు ఫస్ట్ పాయింట్. రివ్యూవర్స్ వల్ల బిగ్ బాస్ జనాల్లోకి ఎక్కువ వెళ్ళదు. సో, ఏంటంటే ఆళ్ళు రివ్యూ చేసుకున్న విషయాన్ని సీజన్ 7లో ఒక కామన్ మ్యాన్ హిట్ అయ్యాడు. అండ్ అది జనాల్లోకి ఎక్కువ వెళ్ళింది. ఏంటంటే ఒక సెలబ్రిటీ వర్సెస్ కామన్ మ్యాన్. ఈ విషయంలో కామన్ మ్యాన్‌నే గెలిపించారు అనే కాన్సెప్ట్‌ని మైండ్‌లోకి తీసుకున్నారు బిగ్ బాస్ టీమ్. సో, తీసుకున్న తర్వాత ఏమైందంటే ఈ అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఎందుకంటే జనాల్లోకి ఎక్కువ వెళ్ళాలి. అంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే, ఎక్కువ మంది వీడియోలు చేస్తే వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. చాలా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌లో ఈ బిగ్ బాస్ గురించే మాట్లాడుకుంటారు. సో, ఆబ్వియస్‌లీ జనాల్లోకి ఎక్కువ వెళ్తది సీజన్ స్టార్ట్ అవ్వక ముందే అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అండ్ అనుకున్నట్టుగానే లాస్ట్ సీజన్‌లో అగ్ని పరీక్ష సీజన్ 1 చాలా పెద్ద హిట్ అయింది. అండ్ అనుకున్నట్టో రాతే అనుకోకుండానో కళ్యాణ్ పడాల విన్ అయ్యాడు కామన్ మ్యాన్. బయట నుంచొచ్చి విన్ అయ్యాడు. సో, అందుకే ఈసారి సీజన్ 2 ఇంకా పర్టిక్యులర్‌గా చాలా వైరల్. చాలా టైమ్ ఇచ్చారు. ఏంటంటే సెలక్షన్ కూడా డేట్ అయిపోయినా కూడా మళ్ళీ ఛాన్స్ ఇచ్చి, మళ్ళీ ఛాన్స్ ఇచ్చి ఎక్కువ మందికి ప్రమోట్ అయ్యేలా చేశారు. అండ్ ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌లో వీడియో పెట్టమని ఇలాంటివన్నీ స్టార్ట్ చేశారనమాట. ఇది బిగ్ బాస్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏంటంటే జనాల్లోకి ఎక్కువ పంపించాలి సీజన్ స్టార్ట్ అవ్వకముందే. సో, అందరూ రెడీగా ఉంటారు. కాంట్రోవర్సీ వైరల్ అవుతది. సో, రెడీగా ఉంటారు సీజన్ 10కి అని ఈ అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. సో, ఇప్పుడు అగ్ని పరీక్ష అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేస్తే అగ్ని పరీక్ష అంటే అగ్నిలో మనం దిగితే మనకు మండుద్ది, కాలుద్ది అనే విషయాన్ని మనం అర్థం జేసుకోవాలి. ఇది చాలా మంది పార్టిసిపెంట్‌కి అర్థం అవ్వట్లేదు. అండ్ ఆ జడ్జెస్‌ని కూడా అక్కడ ఎందుకు పెట్టారంటంటే, ఆ వచ్చిన పార్టిసిపెంట్‌ని టెస్ట్ చేయాలి. అన్ని విధాలా టెస్ట్ చేయాలి. వాళ్ళకి కాల్చాలి. కాలిస్తేనే దాని నుంచి బయటికొచ్చిన వాడే లోపలికెళ్తాడు అనే కాన్సెప్టే అగ్ని పరీక్ష కాన్సెప్ట్. ఫస్ట్ సీజన్‌లో కొంచెం లైట్‌గా అయింది. ఈ సీజన్‌లో ఇంకొంచెం గట్టిగా అవుతుంది. ఎందుకంటే ఎంత పేషెన్స్ ఉంటేనే అందులోకెళ్ళగలరు. ఎందుకంటే జనాలు అన్నీ చూసేసారు. ఒక ఎమోషన్ చూసేసారు, ఫైర్ చూసేసారు, అన్నీ చూసేసారు. సో, ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ టెస్ట్‌లు పెడుతున్నారనమాట జడ్జెస్. ఏంటంటే ఆ కాన్సెప్ట్ కూడా జడ్జెస్‌ని బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే బిగ్ బాస్ టీమే అది డిజైన్ చేస్తారు. ఆళ్ళని ఏవని టెస్ట్ చేయాలని. మీరు అబ్జర్వ్ చేస్తే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో జడ్జెస్ ముందు ఒక స్లిప్ ఉంటది. ఆ స్లిప్‌లో ఏంటంటే ప్రతి పాయింట్‌ని నోట్ చేసుకుంటారు. ఏంటంటే ఆ పర్సన్ ఎలా ఉన్నాడు? వాడి లుక్ ఏంటి? వాడు గ్రూమింగ్ ఏంటి? ఆడెలా తయారవుతున్నాడు? నీట్‌గా రెడీ అవుతున్నాడా? అండ్ అది మాత్రమే కాదు. ఎలా మాట్లాడుతున్నాడు? వాడి స్ట్రెంగ్త్స్ ఏంటి? వాడి వీక్‌నెస్ ఏంటి? అండ్ వాడి స్ట్రెంగ్త్ చెప్పిన మాట నిజమా? అండ్ ఆడి వీక్‌నెస్ అన్నాడు. దాని మీదే ఆడికి ప్రెషర్ పడితే ఆడు భరించగలడా? ఆడిని ఇన్సల్ట్ చేస్తే దాన్ని ఆడు తీసుకోగలడా? మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ సీజన్స్‌లో 'శివాజీ' గారు ఉన్న సీజన్‌లో జిమ్ చేస్తే అవి స్టెరాయిడ్స్ అని ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు, లేకపోతే క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు ఆళ్ళు తీసుకోగలిగారా? తీసుకోలేకపోయారా? ఒకవేళ ఆ పర్టిక్యులర్ పర్సన్ స్టెరాయిడ్స్ వాడావు అనగానే ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏదైనా గోడకు గుద్దేసి ఏమైనా ఇంజ్యూరీ చేసుకుంటాడా? లేకపోతే ఎదుటి వ్యక్తిని ఇంజ్యూరీ చేస్తాడా? దాన్ని తీసుకోగలడా? అని ఇలాంటి విషయాల్ని హ్యాండిల్ చేయడానికి ఆ జడ్జెస్‌ని పెట్టి అక్కడ కొంచెం ఇన్సల్టింగ్‌గా మాట్లాడతారు. కానీ ఏంటంటే ఇక్కడ మనం వచ్చే పార్టిసిపెంట్స్ మనం ఏం చేస్తామంటే, మనం ముందు సీజన్‌లన్నీ చూసి, ఒక ఎమోషనల్ కాన్సెప్ట్ గాని, లేకపోతే మన నేమ్ గురించో, లేకపోతే ఫేమ్ గురించో, లేకపోతే మనీ గురించో మనం వస్తాం. కానీ ఈ అగ్ని పరీక్ష కాన్సెప్ట్‌కొచ్చేటప్పటికి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయిందేంటంటే సెల్ఫ్ ఇంట్రో. ఇంకా సెల్ఫ్ ఇంట్రో స్టేజ్‌లో ఉంది. సో, ఈ సెల్ఫ్ ఇంట్రో స్టేజ్‌లో ఏం చేయాలంటే, వచ్చిన వాళ్ళు ఆ వచ్చిన 5 మినిట్స్‌లోనే వాళ్ళ టాలెంట్ అంతా చెప్పాలి. వాళ్ళ ఇంట్రో చెప్పాలి. వాళ్ళ ఇంట్రో చెప్పి ఆళ్ళ టాలెంట్స్ ఏంటో చూపించాలి. ఆ టాలెంట్స్ చూపించిన తర్వాత దాని రిలేటెడ్ క్వెషన్స్ ఒస్తాయి. ఆ క్వెషన్స్‌ని మనం ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసిన దానికి కౌంటర్స్ పడతాయి. ఓకే. ఈ కౌంటర్స్‌ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం? లేదు.
నేను ఫిజికల్ టాస్క్ ఇస్తే ఎలా చేస్తావు? లేదు నా వీక్‌నెస్ నేను ఇది కడగలేను అంటే నువ్వు కడుగు. కడిగితేనే లోపలికెళ్తావు అని టెస్ట్ చేస్తారనమాట. ఇనీషియల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ 5 మినిట్స్. ఈ 5 మినిట్స్‌లోనే మనం ప్రూవ్ చేసుకోవాలి. కానీ చాలామంది పార్టిసిపెంట్స్ ఏంటంటే చాలా హోప్‌తో వస్తున్నారు. చాలా హోప్‌తో వచ్చినప్పుడు ఆళ్ళేం చేస్తున్నారు, ఫస్ట్ ఉన్న దాంట్లోనే వాళ్ళు డాన్స్ ఏసేయాలి, లేదా పాటలు పాడేయాలి. ఫస్ట్ ఇంట్రో చెప్పట్లా. ఇంట్రో చెప్పకుండా ఏంటంటే ఫుల్ డాన్సులు అది ఇది అని చెప్పి ఉన్న 5 మినిట్స్, 3 మినిట్స్, 15 ఇంకా లాగ్ చేస్తున్నారు. దాన్ని లాగ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ గురించి తెలియట్లేదు. వాళ్ళ డాన్స్ ఉందని తెలుస్తుంది. కానీ నువ్వెవరు? నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నీ స్ట్రెంత్ ఏంటి? నీ వీక్‌నెస్ ఏంటి? తెలియట్లేదు. దీనివల్ల ఏంటంటే చాలా మందికి ఇన్సల్టింగ్‌గా తీసుకుంటున్నారు ఆ విషయాన్ని. సో, జడ్జెస్ కూడా ఏంటంటే కొన్నిసార్లు లుక్స్ మ్యాటరా అంటున్నారు. కానీ లుక్స్ కూడా మ్యాటరే. మనం అబ్జర్వ్ చేస్తే జడ్జెస్ సెలక్షన్‌లో కూడా కొన్ని పాయింట్స్ అందంగా ఉన్నారా? లేదా అందంగా లేకపోయినా కూడా వాళ్ళు స్ట్రాంగ్‌గా మాట్లాడుతున్నారా? లేదు ఆ పాయింట్ లేదు. రెడీ అవుతున్నారా? ఇవన్నీ పాయింట్స్ కూడా ఫస్ట్ కన్సిడర్ చేసుకుంటారు. వాళ్ళు కన్సిడర్ చేసుకోకుండా హ్మ్, మనం మన లుక్ బాలేదు. పోనీ మనం బాగా గ్రూమ్ చేసుకుంటున్నామా? అది లేదు. పోనీ స్ట్రాంగ్‌గా మాట్లాడుతున్నామా? అది లేదు. లేదు నాకు బ్యాక్‌గ్రౌండ్ పెద్ద స్టోరీ ఉంది. అది కూడా లేదు. అన్నప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవట్లేదు. జస్ట్ ఏంటంటే మన నాకు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీమేల్ ఉంది. ఆ ఫీమేల్ వచ్చిన చాలా మంది ఫీమేల్స్ ఏం చేస్తున్నారంటే నాలాంటి అమ్మాయి ఎళ్లి అక్కడ ఫైట్ చేసి నిలబడగలుగుతుంది అని చెప్తున్నారు అంతే. కానీ నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఒక అమ్మాయి బయటికి రావాలని నేను ట్రై చేస్తున్నాను. అది నేను ప్రూవ్ చేయాలనుకున్నాను అంటున్నారు. ఓకే. నువ్వసలు బయటికంటే నీకు ఏ ప్రాబ్లమ్ వచ్చింది? దాని నుంచి ఎందుకు బయటకి రావాలనుకున్నావు? అండ్ నిన్ను చూసి ఎందుకు ఇన్‌స్పైర్ అవ్వాలి అనే విషయాన్ని ఎవరు తీసుకోవట్లేదు. దీనికి లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. చాలా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఇది బేసికల్‌గా జడ్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నమాట. ఏంటంటే జనాల్ని టెస్ట్ చేసి వాళ్ళని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆ ఇన్సల్ట్ నుంచి, ఆ పెయిన్ నుంచి ఆళ్ళని బయటికి తీసుకొచ్చి, అయినా కూడా మేము సర్వైవ్ అవ్వగలం అని ప్రూవ్ చేసుకుంటే వాళ్ళని సెలెక్ట్ చేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నారు. అంతేగాని వీళ్ళని, వాళ్ళని అని సెలెక్ట్ చేయాలని లేదు. ఓకే. అండ్ జనరల్‌గా నేను చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ప్రతి సెలక్షన్‌లోని ఏదో ఒక చిన్న ఒక 10% 100%లో ఒక 10% డెఫినెట్‌లీ బయాస్డ్ ఉంటది. ఈవెన్ 'బిగ్ బాస్' సెలక్షన్‌లో కూడా ఒక 10% 20% అయితే బయాస్ ఉంటది. ఎలా ఉంటది అంటే, మీరు చూస్తే లైక్ పీఆర్ గేమ్ ఉంటుంది. పీఆర్ గేమ్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 'కళ్యాణ్ పడాల' తన వెనకాల డెఫినైట్‌లీ ఒక గుడ్ పీఆర్ టీమ్ ఉంది. ఏంటంటే మనం ఆ సీజన్ అయిపోయిన తర్వాత చూసాం. సీజన్ ముందైతే చూడలే. తనకొక గుడ్ పీఆర్ టీమ్ ఉంది. మీరు 'కళ్యాణ్ పడాల' అగ్ని పరీక్షకొచ్చినప్పుడు ఇంట్రో చూడండి. ఏమీ చెప్పడు. జస్ట్ 1 మినిట్ మాట్లాడతాడంతే. 1 మినిట్ మాట్లాడినా కూడా సెలెక్ట్ అవుతాడు. ఇదొక ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే పీఆర్ బలం ఉంటది. అట్‌లీస్ట్ ఒక 3 మెంబర్సో, 4 మెంబర్స్‌నో సెలెక్ట్ చేస్తారు. అండ్ ఇది ఎక్కడైనా ఉంటది. మనం స్పోర్ట్స్ ఆడినా ఉంటది. లేదంటే ఏదైనా సెలక్షన్ ఎగ్జామ్స్ ఇంటర్వ్యూకెళ్ళినా ఉంటది. ఎక్కడో దగ్గర 5% 10% అయితే బయాస్ అయితే ఉంటది. ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ అయితే జడ్జెస్‌కి గాని, బిగ్ బాస్ టీమ్‌కి గాని ఉంటది. వీళ్ళని సెలెక్ట్ చేయాలి. అట్‌లీస్ట్ సెల్ఫ్ ఇంట్రో టైమ్‌లో అయినా సెలెక్ట్ చేయాలని ఉంటది. సో, ఈ పాయింట్ కూడా మనం కన్సిడర్ చేయాలి. బిగ్ బాస్ టీమ్ జెన్యూను, జడ్జెస్ జెన్యూన్ అలా ఏమి ఉండదు. ఏంటంటే అట్‌లీస్ట్ ఒక 5, 10% అయితే డెఫినిట్‌గా ఉంటది. సెలెక్ట్ అయ్యే 15 మెంబర్స్‌లో మినిమమ్ 3 మెంబర్స్ స్ట్రాంగ్ పీఆర్ టీమ్స్ నుంచి రికమెండేషన్ అయితే ఉంటది. అండ్ ఆ కంటెస్టెంట్‌ని అలా ప్రిపేర్ చేస్తారు కూడా. ఏంటంటే నువ్వు ఇది మాట్లాడాలి. ఇది మాట్లాడితేనే ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అవుతావు. తర్వాత నువ్వు టాస్క్‌ల్లో సెలెక్ట్ చేసి లోపలికి పంపిస్తారు. అది సెకండరీ విషయం. బట్ ఇంట్రోలో మాత్రం నువ్వేం మాట్లాడాలనే విషయాలు పీఆర్ టీమ్‌లు క్లియర్‌గా చెప్తాయి. సో, ఇది జడ్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సెలక్షన్ రిలేటెడ్ అన్నమాట. అండ్ ఇందాక చెప్పినట్టు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆళ్ళు 2, 3 పాయింట్సే పెట్టుకొనొస్తారు. ఒకటి నాకు ఫేమ్ కావాలి, నేమ్ కావాలి అండ్ మనీ కావాలి. ఓకే. ఇందులో ఫేమ్ అయిపోతే సడెన్‌గా నాకు డబ్బులొస్తాయి. బయట ఫేమ్ ఒస్తది. ఆటోమేటిక్‌గా మనం సర్వైవ్ అయిపోవచ్చు అని హోప్‌తో వస్తారు. ఆ హోప్ క్రియేట్ చేసేదే జనాల్లోకి రీచ్ అవ్వాలని. సో, అందుకే అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. సో, నెక్స్ట్ పార్టిసిపేట్స్‌ని జెన్యూన్‌గా సెలెక్ట్ చేస్తున్నారా లేదా? నేను ఇందాక చెప్పినట్టు డెఫినైట్‌లీ ఒక 10, 20% అయితే డెఫినైట్‌లీ బయాస్డ్ ఉంటది. బట్ 80% అయితే నాకనిపించిందేంటంటే జెన్యూన్‌గానే సెలెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అసలు ఆ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? వితిన్ 5 మినిట్స్‌లో ఎవాల్యుయేషన్. ఆ ఎవాల్యుయేషన్ ఏంటి? మీ సెల్ఫ్ ఇంట్రో చెప్పాలి. మీ సెల్ఫ్ ఇంట్రోతో పాటు మీ స్ట్రెంగ్త్స్ ఏంటి? మీ వీక్‌నెస్ ఏంటి? నీ స్ట్రెంగ్త్ అయితే నీ స్ట్రెంగ్త్ చూపించు. నీ వీక్‌నెస్ అయితే నీ వీక్‌నెస్‌ని మేము టెస్ట్ చేస్తాం. దాన్ని నువ్వు భరిస్తే నిన్ను లోపలికి పంపిస్తాం. వితిన్ ఈ 5 మినిట్స్‌లోనే నువ్వు ఎంత ఫన్నీ, నువ్వు ఎంత డేరింగ్, ఎంత కరేజ్ ఉంది నీకు? లేకపోతే నీ స్టోరీలో ఏమైనా మంచి బలం ఉందా? ఇవన్నీ దాన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేసావు? ఇవన్నీ బేస్ చేసుకొని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు 80-90% అయితే ప్రాపర్‌గానే సెలెక్ట్ చేశారు. సో, ఈ ఎవాల్యుయేషన్‌లో డెఫినైట్‌లీ జడ్జెస్‌కి ఒక 10-15 క్రైటీరియాస్ అయితే ఉంటాయి.
సో ఈ క్రైటీరియాస్‌లో ఎవరైతే వాళ్ళు మీట్ అవ్వట్లేదు అని వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు. కొంతమందికి రీజన్స్ ఇస్తున్నారు. కొంతమందికి రీజన్స్ ఇవ్వట్లేదు. సో ఈ రీజన్స్ ఇవ్వలేక రిజెక్ట్ చేసిన వాళ్ళే చాలా మంది. దాన్నే వాళ్ళు ఇన్సల్ట్‌గా తీసుకుంటున్నారు. ఆ కేటగిరీలోకి చెందిన వాళ్ళు 'ఉప్పల్ బాలు' అండ్ 'రన్నింగ్ రాజా'. సో 'ఉప్పల్ బాలు' మ్యాటర్‌ని మనం కన్సిడర్ చేస్తే డెఫినైట్‌లీ 'ఉప్పల్ బాలు'కైతే ఇన్సల్ట్ జరిగింది. కానీ అదేంటంటే వాళ్ళు స్మూత్‌గా హ్యాండిల్ చేయకుండా హార్ష్‌గా మాట్లాడి పంపించాల్సింది ఇన్సల్ట్ చేసి పంపించారు అంతే. సో ఇందులో ఏంటంటే 'ఉప్పల్ బాలు' డెఫినైట్‌లీ ఆ వీడియోస్ ఎకిలిగా ఉన్నాయి అని మాట్లాడడం, చీప్ ఎంటర్‌టైన్‌మెంట్ అని మాట్లాడడం, లేకపోతే నువ్వు ట్రాన్స్‌జెండరా అని మాట్లాడడం ఇదంతా రాంగ్ డెఫినైట్‌లీ. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ అప్లై చేసినప్పుడే వాళ్ళ అప్లికేషన్‌లోన మేలా, ఫీమేలా, ట్రాన్స్‌జెండరా, ఎక్స్‌వైజెడ్డా అని ఆల్రెడీ వాళ్ళు సెలెక్ట్ చేసి ఉంటారు. సో ఆ క్వెషన్ అడగాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు అది అడిగారు. సో అది డెఫినైట్‌లీ జడ్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది తప్పు. ఏంటంటే వాళ్ళ పేషెన్స్‌ని టెస్ట్ చేయాలి గానీ వాళ్ళ క్యారెక్టర్ గురించో, వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళు చెప్పలేని విషయాన్ని ట్రిగ్గర్ చేయకూడదు. సో ఇది మిస్టేక్ ఫ్రమ్ జడ్జెస్. కానీ చీప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎకిలిగా వీడియోలు చేసావు అని మాట్లాడడం డెఫినైట్‌లీ రాంగ్. అండ్ 'ఉప్పల్ బాలు' విషయం ఏంటంటే డెఫినైట్‌లీ తనైతే ప్రీవియస్‌గా కొన్ని వీడియోలు చేశాడు. అయి కొంచెం క్రింజ్ లాగా అనిపిస్తాయి. కానీ తను ఎంత జెన్యూన్ పర్సన్ అని తర్వాత చాలా ప్రూవ్ చేసుకున్నాడు. ఏంటంటే లైక్ తనకి తాను ట్రాన్స్‌జెండర్‌గా ప్రమోట్ చేసుకున్నాడు గానీ బెట్టింగ్ యాప్స్ ఎప్పుడు ప్రమోట్ చేయలేదు. ఎంత జెన్యూన్ పర్సన్ అయితే తప్ప అలా చేయకుండా ఉండరు. సో డెఫినెట్‌గా 'ఉప్పల్ బాలు' ఈస్ ఎ జెన్యూన్ పర్సన్. బట్ ఏంటంటే వాళ్ళు తీసుకున్న కేటగిరీలో తిను మీట్ అవ్వట్లేదు. ఆ విషయాన్ని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయలేక డైరెక్ట్‌గా రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్ట్ చేసే ప్రొసీజర్‌లో ఈ మాటలన్నాననమాట. సో డెఫినైట్‌లీ ఇదైతే జడ్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది తప్పు. ఆ వర్డ్స్ అయితే తప్పు. సేమ్ 'రన్నింగ్ రాజా'ల విషయంలో కూడా అంతే. ఏంటంటే 'రన్నింగ్ రాజా' అసలు ప్రెజెంటేషనే బాలేదు. డెఫినెట్‌గా బాలేదు. ఏంటంటే తను రావడమే సెల్ఫ్ ఇంట్రో ఏం చేయలేదు. తన మాటలు గాని, తను నేచురల్‌గా బిహేవ్ చేయకుండా తన వీడియోలో చేసే కంటెంట్‌ని ఇక్కడికొచ్చి చేశాడనమాట. అంటే తన బ్యాక్‌గ్రౌండ్ చెప్పకుండా అండ్ ఎక్కిరించినట్టు చాలా అది ఎక్స్‌పెక్టెడే. జడ్జెస్ కూడా, శ్రీముఖి కూడా ఏంటంటే ఎక్స్‌పెక్టెడే. కొంతమంది అలా బిహేవ్ చేస్తారని. బట్ ఏంటంటే మరీ మీదకెళ్ళి మాట్లాడడం. చాలామంది మాట్లాడతారు. బట్ ఒక్కసారి అమ్మాయి వద్దు అన్నప్పుడు మనం ఆగాలి. అంతేగాని మరీ మీదకెళ్ళి మాట్లాడడం వల్ల తను కొంచెం అఫెండ్ అయింది. అప్పుడు ఒక వర్డ్ మాట్లాడింది ఏంటంటే చెంప పగులుతది అని. సో ఇలాంటి వర్డ్స్ అవాయిడ్ చేసుంటే డెఫినిట్‌గా 'రన్నింగ్ రాజా' ఈస్ నాట్ ఎ వర్త్ క్యాండిడేట్ అని నాకనిపించింది. ఏంటంటే వర్త్ ఈస్ రాంగ్ వర్డ్. ఏంటంటే సూటబుల్ క్యాండిడేట్ కాదేమో 'బిగ్ బాస్‌కి' అని అనిపించింది నాకు కూడా. ఎందుకంటే తను బిహేవ్ చేసింది, తను ప్రెజెంట్ చేసుకున్న విధానం ఈస్ రాంగ్. లోపలికెళ్ళిన తర్వాత బాగా ఉంటాడేమో, చాలా కామ్‌గా ఉంటాడేమో గానీ, బట్ ప్రెజెంట్ చేసుకునే విధానం అయితే రాంగ్ అనిపించింది. ఏంటంటే స్టార్టింగ్ మాట్లాడే విధానం, అభిజిత్‌ని వీళ్ళందరితో మాట్లాడే విధానం ఇట్స్ రాంగ్. ఎందుకంటే తన గురించి తనేం చెప్పుకోలే. సో, ఇది 'ఉప్పల్ బాలు' అండ్ 'రన్నింగ్ రాజా' కాంట్రోవర్సీ విషయంలోకొస్తే నా స్టాండొచ్చి. సో, నెక్స్ట్ వచ్చేసి నాకనిపించిన బెస్ట్ కంటెస్టెంట్స్ ఫ్రమ్ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఆఫ్ 'అగ్ని పరీక్ష'. ఫస్ట్ ఎవరంటే 'చరణ్' ఫ్రమ్ 'నిజాంపేట్'. చాలా ఎనర్జిటిక్ ఉన్నాడు, చాలా ఫన్నీ ఉన్నాడు, చాలా స్పాంటేనిటీ అండ్ ఆ అబ్బాయిని రిజెక్ట్ చేయడానికి అసలు ఆప్షనే లేదు. అందుకే అన్ని 3 గ్రీన్స్ వచ్చాయి ముగ్గురు దగ్గర నుంచి. అండ్ జడ్జెస్ కూడా ఫస్ట్ కంటెస్టెంట్ అంత ఇంప్రెస్ అయ్యారు. ఏంటంటే తన స్పాంటేనిటీ. జడ్జెస్ ఏదైనా మాట్లాడితే దానికి తగ్గట్టు కౌంటర్. అండ్ ఆ కౌంటర్ కూడా ఎక్కడ లిమిట్ క్రాస్ చేయట్లేదు. ఆ లైన్ క్రాస్ చేయట్లేదు. ఎవరిని హర్ట్ చేసేలా లేవు. ఎక్కడ ఆగాలో అక్కడే ఉన్నాయి. అండ్ తన లిమిట్ ఎలా ఉందంటే మీకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఇందాక చెప్పినట్టు 'రన్నింగ్ రాజా' శ్రీముఖి మీదకి ఎళ్తుంటే తను అబ్జెక్ట్ చేస్తే తిను ఆగలేదు. అందుకే తను అఫెండ్ అయింది అని చెప్పాను గదా! సో, సిమిలర్‌లీ తిను కూడా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీముఖి దగ్గరికి హగ్ చేసుకోవడానికి ఎళ్తాడు. బట్ శ్రీముఖి ఇలా బుగ్గలు గిల్దాం అని అనుకుంటది. దానికి తగ్గట్టు ఇమ్మీడియేట్‌గా మౌల్డ్ అవుతాడు. అండ్ నవదీప్‌కి ఇచ్చిన కౌంటర్ గాని, బిందు మాదికి ఇచ్చిన కౌంటర్ గాని అది కౌంటర్‌లా ఉండదు. చాలా న్యాచురల్‌గా మాట్లాడాడనమాట. సిమిలర్‌లీ తను ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తన గర్ల్ ఫ్రెండ్ వదిలేసాడు. సిమిలర్‌లీ అదే విషయాన్ని ఇంకో అబ్బాయి నేను ఒక అమ్మాయిని డంప్ చేశాను. తను నా స్టాండర్డ్ కాదు అని రాసాడు ఒక క్యాండిడేట్. తన పేరేంటంటే అభి సాంగర్. సో, తనేం చేసాడంటే నేను నా గర్ల్ ఫ్రెండ్‌ని డంప్ చేశాను. తను నా స్టాండర్డ్ కాదని అని రాసాడు. దాన్ని అదే విషయం తిను కూడా చేశాడు. నేను నా గర్ల్ ఫ్రెండ్‌ని వదిలేసాను. కానీ తను చాలా ఫన్నీగా, చాలా న్యాచురల్‌గా మా ఇద్దరికీ ఆ కంపాటిబిలిటీ సెట్ అవ్వలేదు అనే విషయాన్ని చాలా న్యాచురల్‌గా ఫన్నీ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అది కౌంటర్ ఇచ్చినా కూడా బిందు మాధవి చాలా హ్యాపీగా తీసుకుంది. సో, అంత మాట్లాడాడనమాట. జెన్యూన్‌గా ఒక పర్సన్ న్యాచురల్‌గా ఎంజాయ్ చేస్తూ ఆ 'బిగ్ బాస్' మీద లవ్‌తో వచ్చాడంటే చరణ్‌లా అనిపించాడు. అందుకే నాకు టాప్ కంటెస్టెంట్స్ ఇన్ 15 అయితే చరణే అనిపించింది. అండ్ సెకండ్ వచ్చేసి 'రాజ్ కుమారి'. తిను కూడా చాలా న్యాచురల్‌గా ఉంది. ఏంటంటే తన బ్యాక్ స్టోరీ వింటే ఈవెన్ జడ్జెస్ కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. మీరు చూస్తే నవదీప్ ప్రతి ఒళ్ళకి కౌంటర్ ఇస్తున్నాడు. కొంచెం
ఇన్సల్టింగ్‌గానే అనిపించొచ్చు ఆ మాటలు. చాలా అంత కౌంటర్ ఇస్తున్నాడు. అయినా కూడా రాజ్ కుమారి స్టోరీ విని అంత కనెక్ట్ అయ్యాడు. ఎందుకంటే అది స్టోరీలా చెప్పలేదు తను. తన లైఫ్‌లో తను ఫేస్ చేసిన పెయిన్, ఆ పెయిన్‌లో తను ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. ఆ ప్రాబ్లమ్ నుంచి తను ఎలా బయటపడింది? అండ్ ఫైనల్‌గా తను కంటెంట్ క్రియేటర్ ఎలా అయింది? తను షార్ట్ ఫిల్మ్స్ ఎలా స్టార్ట్ చేసింది? అండ్ ఒక మదర్‌గా 2 పెళ్ళిళ్ళయ్యాయి. తన తర్వాత హస్బెండ్ సరిగ్గా చూసుకోవట్లేదు. హస్బెండ్ గురించి మాట్లాడిన మాటలైతే ఎక్సలెంట్. 'బిందు మాధవి' స్పాంటేనియస్‌గా ఒక 3 పేజీలు ఇచ్చి మీ హస్బెండ్ గురించి మాట్లాడు అంటే 3 పాయింట్లు చెప్పింది. ఎవ్వరైనా లోవర్ మిడిల్ క్లాస్ వుమన్ ఈజీగా కనెక్ట్ అవుతారు. ఫిదా అయిపోతారు. అంత మాట్లాడింది. అది ఏది స్క్రిప్టెడ్‌లా అనిపించలేదు. చాలా న్యాచురల్‌గా మాట్లాడింది. ఎవ్రి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అండ్ స్ట్రగల్ ఫేస్ చేసే వుమన్ ఈజీగా కనెక్ట్ అవుతారు. అండ్ నాకు తెలిసి తిను టాస్క్‌లు సరిగ్గా ఆడకపోయినా కూడా తిన్ని 'బిగ్ బాస్' లోపలికి పంపిస్తారేమో అన్నట్టు అనిపించింది. చరణ్ దగ్గర ఫన్నీయెస్ట్ పార్ట్ ఉంటే తిన దగ్గర చాలా ఎమోషనల్ అండ్ వెరీ న్యాచురల్. చాలా న్యాచురల్‌గా మాట్లాడింది. అండ్ ఒకవేళ నవదీప్ ఏమైనా మాట్లాడినా కూడా తను చాలా పాజిటివ్‌గా తీసుకుంది. అండ్ అందరూ కనెక్ట్ అయ్యారు. నవదీప్ వచ్చి తనతో ర్యాంప్ వాక్ కూడా చేశాడు. అండ్ ఎక్కడ అఫెండ్ ఫీల్ అవ్వకుండా తన గురించి పర్సనల్ విషయాలు కూడా బాగా షేర్ చేసుకుంది. అండ్ పిల్లల గురించి ఎంత స్టాండ్ తీసుకుంటదన్న విషయాన్ని చాలా మాట్లాడింది. సో, సెకండ్ బెస్ట్ కంటెస్టెంట్ అయితే రాజ్ కుమారి. అండ్ థర్డ్ వచ్చేసి ఝాన్సీ. సో, ఝాన్సీ స్టోరీ కూడా బ్యాక్ స్టోరీ చాలా బావుంది. ఏంటంటే ఒక అమ్మాయిగా అగ్రికల్చర్ ఫార్మర్‌గా అంటే చాలామంది ఏంటంటే పల్లవి ప్రశాంత్ అని అన్నారు. పల్లవి ప్రశాంత్‌కి తినికి అసలు సంబంధం లేదు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ వచ్చిన విధానం వేరు. ఎందుకంటే తను రిక్వెస్ట్ చేసుకొని బిగ్ బాస్‌కి రావాలి అని చెప్పి మట్టి తిని, అది చేసి, ఇది చేసి ఏదో ఒకటి చేసి లోపలికైతే వచ్చాడు ఫస్ట్ కంటెస్టెంట్. బట్ తిని ఏంటంటే న్యాచురల్‌గా ఆ ఫార్మర్‌గా ఉంటూ కూడా మల్టీ టాస్కింగ్ చేస్తూ చదువుకుంటూ 92% తెచ్చుకొని అండ్ కంటెంట్ క్రియేషన్ చేసి, సింగింగ్ చేసి చాలా న్యాచురల్ ఉంది. బట్ ఇందులో కొంచెం ఫన్నీ యాంగిల్ తక్కువ ఉందేమో అనిపించింది. అందుకే 3 గ్రీన్ రాలేదు. 2 గ్రీన్ వచ్చాయి. ఒక్కళ్ళు మాత్రం రెడ్ ఇచ్చారనమాట. తిను థర్డ్ బెస్ట్. ఫోర్త్ వచ్చేసి మిథిలేష్. మిథిలేష్ ఏంటంటే ఒక జిమ్ బాడీ బిల్డర్. తిను కూడా ఏంటంటే ఇంట్రో చాలా చెప్పాడు. చాలా చెప్పడమే కాదు అండ్ నా స్ట్రెంత్ ఏంటంటే నేను బోల్డ్ అంటే నేను ఏ టాస్క్ ఇచ్చినా కూడా చేయగలను అనగానే ఆ వెయిట్స్ నీ మీద యేసుకొని పుషప్స్ కొట్టు అనగానే 40 కేజీస్ ఇచ్చి మీద పెట్టుకొని చేశాడు. అండ్ చాలా న్యాచురల్‌గా స్పాంటేనిటీలో మాట్లాడుతున్నాడు. ఏది అనిపించట్లేదు. ఎక్కడో చిన్న పీఆర్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అన్నట్టు అనిపిస్తుంది గానీ, బట్ ఏంటంటే తన స్ట్రెంగ్త్ మీద తను స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు. నా స్ట్రెంగ్త్ ఇది అని చెప్పాడు. ఆ స్ట్రెంగ్త్‌నయితే ప్రూవ్ చేసుకున్నాడు. సో, డెఫినైట్‌లీ తిను కూడా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇన్ అగ్ని పరీక్ష. అండ్ లయ ఈ అమ్మాయి ఏంటంటే చాలా చిన్న పిల్లలో వచ్చింది. ఈ అమ్మాయి డెఫినైట్‌లీ రిజెక్టెడ్ క్యాండిడేట్. కానీ ఆ అమ్మాయి ఎక్కడ జడ్జెస్‌కి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే జడ్జెస్ ముగ్గురు రెడీగా ఉన్నారు ఏంటంటే ఆ అమ్మాయిని రిజెక్ట్ చేయాలి అని. రిజెక్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు మెంటల్‌గా ఏంటంటే నేను చెప్పాను కదా! ఒక 10, 15 క్రైటీరియాస్ ఉంటే ఆ క్రైటీరియాస్ మ్యాచ్ అవ్వకపోతే ఆళ్ళు ఆబ్వియస్లీ రిజెక్ట్ చేయడానికే చూస్తారని. సో, ఈ అమ్మాయిని కూడా ఇనిషియల్‌గా రిజెక్ట్ చేద్దాం అన్నట్టు చూసినట్టే అనిపించింది. ఏంటంటే అందరూ రిజెక్ట్ చేద్దాం అనుకున్నారు గానీ, ఆ అమ్మాయి అసలు ఛాన్స్ ఇవ్వలా. మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందంటే అసలు అవతలోళ్ళకి ఛాన్స్ ఇవ్వట్ల. అండ్ కౌంటర్‌లు గాని, సికింద్రాబాద్ అది ఇది ఏదేదో మాట్లాడుతుంది. ఆ మాట్లాడిన దానికి ఇంక తట్టుకోలేక ఆళ్ళే 2 గ్రీన్‌లు ఇచ్చారు. డెఫినైట్‌లీ తిను కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్. బట్ టాస్క్‌లో అయితే డెఫినైట్‌లీ దొరికిపోద్ది అనిపిస్తుంది. ఏంటంటే నెవర్ జడ్జ్ ఎ బుక్స్ బై ఇట్స్ కవర్ అంటారు కదా! సో, అభిజిత్ కూడా అదే మాట చెప్పాడు. సో, ఏం ప్రూవ్ చేసుకుంటదో చూడాలి నెక్స్ట్ టాస్క్‌లో. బట్ ప్రస్తుతానికైతే తినైతే సెలెక్ట్ చేశారు. చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడింది. ఎవరికీ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఆ అమ్మాయిని చూడగానే రిజెక్ట్ చేసే క్యాండిడేట్. బట్ రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు ఆ అమ్మాయి. సో, తిను కూడా చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. నెక్స్ట్ రుచిత. రుచిత ఏంటంటే తిను ఫస్ట్ ఒక యాక్టింగ్‌తో వచ్చింది. ఒక యాక్ట్‌తో వచ్చి యాక్ట్ చేసి మళ్ళీ ఎళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి తిను కూడా బ్యాక్ స్టోరీ కొంచెం బానే ఉంది. ఏంటంటే చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చింది. బట్ ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించింది. ఈవెన్ అభిజిత్ కూడా సేమ్ అదే పాయింట్ చెప్పాడు. ఏంటంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్‌గా అనిపిస్తున్నావు అన్నట్టు. సో, ఏంటంటే దాన్ని తగ్గించుకొని నువ్వు ఆర్టిస్టే కానీ కొంచెం జనాలతో మింగిల్ అయ్యి చేస్తే ఇంకా బావుంటది అన్నట్టు అనిపించింది. సో, తిను కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్. నెక్స్ట్ అమన్. అమన్ ఏంటంటే తిను ఒక యాక్టర్. బడ్డింగ్ యాక్టర్ యాక్ట్ చేస్తున్నాడు. మాట్లాడుతున్నాడు అండ్ ఫన్నీ యాంగిల్. బట్ ఈ ఫన్నీయే కొంచెం న్యాచురల్‌గా అనిపించలేదన్నమాట. అంటే తనలో ఆ న్యాచురల్ ఫన్నీనెస్ లేదు. బట్ ఫన్నీ క్రియేట్ చేస్తున్నాడు. ఆ క్రియేట్ చేసింది బానే ఉంది. బట్ అది జెన్యూన్‌గా అనిపించట్లే. అందుకే ఏంటంటే ఉన్న ముగ్గురిలో ఇద్దరు గ్రీన్ ఇచ్చారు. ఒకళ్ళు రెడ్ ఇచ్చారు. సో, బట్ నవదీప్ కూడా అదే డౌట్ ఉందన్నమాట. ఏంటంటే తిను ఫన్నీ క్యారెక్టర్ కాదు. ఉన్నది కొంచెం యాక్ట్ చేస్తున్నాడు అని. సో, బట్ ఏంటంటే న్యాచురల్‌గా చూస్తే
ఓకే. కొన్ని క్రైటీరియాస్ మీట్ అయ్యేలాగే ఉన్నాడు. సో, అందుకే సెలెక్ట్ చేశారు దీన్ని నెక్స్ట్ రౌండ్స్‌కి. సో, నెక్స్ట్ వచ్చేసి సుమ. సుమ తినేంటంటే క్యూట్‌గా ఉంది. మాట్లాడుతుంది. నేచురల్‌గా మాట్లాడింది. బట్ స్టెబిలిటీ ఇష్యూ లేదు. ఒకవేళ ఈ అమ్మాయికి గాని వాళ్ళు అనుకున్న క్రైటీరియాస్ ఇనీషియల్‌గా మీట్ అవ్వకపోతే లైక్ క్యూట్‌నెస్ గాని, ఆ గ్రూమింగ్ గాని అది గాని లేకపోతే ఈళ్ళు డెఫినిట్‌గా ఈ అమ్మాయినైతే రిజెక్ట్ చేసేవారు. ఎందుకంటే తిను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అంటది అండ్ పోలీస్ అయ్యాను బట్ రిజెక్ట్ చేశారంటారు. ఐ మీన్ పోలీస్‌కి అప్లై చేశాను. జాబ్ వచ్చింది. అయినా కూడా అది వదిలేసాను. నెక్స్ట్ ఇంకోటి చేశాను. అది వదిలేసాను. సో, ఎక్కడ స్టేబుల్‌గా లేదు. సో, నువ్వు ఇక్కడ కూడా స్టేబుల్‌గా ఉండవు అని రిజెక్ట్ చేసేవారు. బట్ ఏంటంటే ఈ అమ్మాయి మాట్లాడిన విధానం, నెక్స్ట్ ఈ అమ్మాయికి ఓసీడీ ఉంది. ఆ ఓసీడీలో కూడా ఏంటంటే టెస్ట్ పెట్టారు. అందులో ఉంటావా? ప్యాడ్ తీసుకొని మొఖానికి రాసుకుంటావా? అంటే ఈ అమ్మాయి ప్రూవ్ చేసుకుంది. సో, ప్రూవ్ చేసుకుంది కాబట్టి ఫస్ట్ ఇనీషియల్‌గా కొంచెం డిప్ అయినా లాస్ట్‌లో లెగిసింది. సో, ఈ అమ్మాయికి కూడా 2 గ్రీన్స్ ఇచ్చి లోపలికి పంపించారన్నమాట నెక్స్ట్ టాస్క్ కంటెస్టెంట్స్‌కి. నెక్స్ట్ వచ్చేసి శాలిని. శాలిని ఏంటంటే ఫస్ట్ కంటెస్టెంట్ ఇన్ అగ్ని పరీక్ష. చాలా అంటే ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. చాలా మాట్లాడుతుంది. బట్ ఏంటంటే ఈ అమ్మాయిలో నాకెక్కడో పీఆర్ యాంగిల్ కనిపిస్తుంది. ఏంటంటే చాలా స్ట్రక్చర్డ్‌గా మాట్లాడింది ప్రతీది. తన మాట్లాడిన విధానం గాని, తను తీసుకున్న యాక్షన్స్ గాని, అండ్ తన ఫోన్ పగలగొట్టారని చెప్పినా కూడా చాలా నేచురల్‌గా తీసుకోవడం. ఇదంతా ఎక్కడో కొంచెం పీఆర్ టచ్ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ మాట్లాడడం అయితే మాట్లాడింది. అండ్ ఆ అమ్మాయికి కొంచెం క్లీన్లీనెస్ ఉంది. అయినా కూడా బూట్లు తుడిపిచ్చారు. ఇయన్నీ చేశారు. అయినా కూడా సెలెక్ట్ చేశారు. సో, బట్ ఏంటంటే ఓకే. ఈ అమ్మాయి అయితే సూటబులే అగ్ని పరీక్షకి. బట్ లోపలికెళ్తదా లేదా అని చూడాలి. యన్ నాకైతే కొంచెం పీఆర్ టచ్‌తో మాట్లాడినట్టయితే అనిపిచ్చింది. అంటే సెలక్షన్ గాదు. బట్ మాట్లాడిన విధానం పీఆర్ ట్రైన్ చేసి పంపించినట్టయితే కొంచెం అనిపిచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 'వెంకీ వైబ్స్' అని తినొకడు సెలెక్ట్ అయ్యాడు. బట్ తినేంటంటే చాలా అన్‌న్యాచురల్‌గా బిహేవ్ చేశాడనమాట. అన్‌న్యాచురల్ అంటే అది తన క్యారెక్టర్ కాదు. బట్ ఏదేదో చేశాడు. గెంతాడు, డాన్స్ చేసాడు, బురదలో దొర్లాడు. నువ్వు పందిలా పుడతానన్నావు కదా! పందిలా అంటే బురదలో దొర్లు అంటే మొఖమంతా బురదలో దొర్లించాడు. అండ్ మాట్లాడింది చాలా అన్‌న్యాచురల్‌గా ఉంది. ఆ అన్‌న్యాచురల్ బిహేవియర్ అసలు సూటబుల్ కాదు. అండ్ వాళ్ళు కూడా అదే డిసైడ్ అయ్యారు. బట్ ఏంటంటే తను 'బిగ్ బాస్' కోసం ఏదైనా చేసేలా ఉన్నాడు. నువ్వు అక్కడి నుంచి ఎళ్లి దూకు అంటే దూకేలాగా ఉన్నాడనమాట. సో, అందుకే నవదీప్ ఒక్కడే గ్రీన్ ఇచ్చాడు. గ్రీన్ ఇచ్చి నెక్స్ట్ టాస్క్‌కి పంపించాడనమాట. బట్ 15లో సెలెక్ట్ అవుతాడా లేదా అంటే నాకు అంత అనిపించలేదు. ఎందుకంటే చాలా చాలా అన్‌న్యాచురల్‌గా బిహేవ్ చేసాడు. ఏంటంటే చాలా కొంచెం చెప్పాలంటే ఓవర్ యాక్షన్ అలాగా. తను న్యాచురల్‌గా బిహేవ్ చేయట్లేదు. ఏంటంటే నేను సెలెక్ట్ అవ్వాలి అని ఏదేదో చేస్తాడనమాట. సో, అది తన 'వెంకీ వైబ్స్' అనమాట. 'అభి సాంగర్' ఇందాక చెప్పాను కదా! 'చరణ్' ఎగ్జాంపుల్ తీసుకున్నాను. తను ఫుల్ ఆఫ్ ఒక రకమైన స్వాగ్, యాటిట్యూడ్‌తో వచ్చాడు. సింగర్ అన్నాడు. సో, ఒక అమ్మాయిని డంప్ చేశా అన్నాడు. ఇలాంటి నేచురల్ పాయింట్స్ పార్టిసిపెంట్స్ కొంచెం మైండ్‌లో పెట్టుకోవాలి. ఏంటంటే నేను ఒక అమ్మాయిని డంప్ చేశాను. తను నా స్టాండర్డ్ కాదు. సో, ఇలాంటి యాటిట్యూడ్ మాటలు, అమ్మాయిని తగ్గించే మాటలు ఇలాంటివి మాట్లాడితే డెఫినైట్‌లీ రిజెక్ట్ చేస్తారు. సో, ఈ పాయింట్లు మైండ్‌లో పెట్టుకోవాలనమాట. అండ్ ఇంకోళ్ళు 'రామకృష్ణ' అని ఒక క్యాండిడేట్ వచ్చారు. ఆ క్యాండిడేట్ ఏంటంటే తనకు కూడా ఒక గ్రీన్ వచ్చింది. ఆ ఒక గ్రీన్ గూడా ఎందుకంటే ప్రూవ్ చేసుకున్నాడు కొంచెం. ఫస్టు అంత లేదు రిజెక్ట్ చేద్దాం అన్నట్టు క్యాండిడేట్ లాగే అనిపించాడు. బట్ ఏంటంటే లాస్ట్‌లో కొంచెం ప్రూవ్ చేసుకున్నాడు. సో, అందుకే ఒక ఛాన్స్ ఇచ్చి ఒక గ్రీన్ ఇచ్చి పంపించారనమాట తనని. సో, యాస్ ఆఫ్ నౌ వీళ్ళైతే సెలెక్ట్ అయ్యి నెక్స్ట్ రౌండ్స్‌కెళ్ళారు. నెక్స్ట్ 'శివసృష్టి' అని ఒక మోడల్ వచ్చారు. ఆ మోడల్ ఏంటంటే ఆహ్, మి మిస్ ఇండియాకెళ్ళి పార్టిసిపేట్ చేసి తన బ్యాక్ స్టోరీ కూడా చాలా బావుంది. ఏంటంటే బాయ్ ఫ్రెండ్ టార్చర్ అండ్ తనకి కౌంటర్ ఇవ్వడం. ఒక స్టోరీ మొదలుపెట్టడం కాదు. మొదలు కాదు ఎండ్ కూడా ఎలా చేశారు. దాన్ని ఓవర్‌కమ్ ఎలా చేశారన్నది సక్సెస్ స్టోరీస్‌ని తీసుకుంటున్నారు. అంతేగాని సింపుల్‌గా లైక్ నాకు ఎమోషనల్ స్టోరీ ఉంది. మా మదర్ కోసం వచ్చాను. మా వైఫ్ కోసం వచ్చానంటే సెలెక్ట్ చేసుకోవట్లేదు. సో, అలాగే ఈ సృష్టి కూడా ఏంటంటే బాయ్ ఫ్రెండ్ కొంచెం టార్చర్ చేశాడు. దాన్ని ఓవర్‌కమ్ చేసి తను ఎలా పార్టిసిపేట్ చేసింది, ఎలా మోడల్ అయింది అండ్ యాక్టివ్‌గా ఉంది. యాక్టివ్‌గా వచ్చి మాట్లాడింది. తను చపాతీ చేయమన్నారు, అది చేయమన్నారు. సో, తిన్ని కూడా సెలెక్ట్ చేశారనమాట శివసృష్టిని. సో, తిను కూడా బానే ఉంది. బట్ టాస్కుల్లో డౌటే. ఎందుకంటే అనిపిస్తుంది నాకు. బట్ ఏంటంటే యాక్టివ్‌గా అయితే ఉంది. సో, 'బిగ్ బాస్' కోసం ఏదైనా చేసేలాగే ఉంది. సో, ఇది ప్రస్తుతానికి. అండ్ రిజెక్ట్ అయిన క్యాండిడేట్స్ కొంతమందేంటంటే 'అయ్యప్ప సాధు' అని చెప్పి ఒక పంతులు గారు వచ్చారు. ఆయనేంటి ఫస్ట్ ఒక పంతులు వేషంలో వచ్చి, మళ్ళీ వచ్చి మోడల్‌గా వచ్చారు. అండ్ చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ ఏంటంటే ఇమ్మీడియేట్‌గా రిజెక్ట్ చేశారనమాట. అండ్ సిమిలర్‌లీ 'అభి సాంగర్' రిజెక్టెడ్. 'డెబోరా' రిజెక్ట్ అయింది. తను కూడా ఒక మోడల్ కానీ రిజెక్ట్ అయింది. నెక్స్ట్ 'బొట్ట అపర్ణ' అని చెప్పి వైజాగ్ నుంచి వచ్చింది. ఆవిడ డిఫెన్స్ అకాడమీ రన్ చేస్తారంట. ఆవిడ కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. రన్నర్ అంట.
అయినా కూడా ఏంటంటే వీళ్ళకి అనుకున్న క్రైటీరియా మీట్ అవ్వలేదు. సో, దాన్ని ఎలా రిజెక్ట్ చేయాలో తెలియక డైరెక్ట్‌గా రిజెక్ట్ చేశారు. ఫస్ట్ డిఫెన్స్ అకాడమీ చూసుకున్న తర్వాత రావచ్చు కదా అన్నట్టు మాట్లాడి. బట్ చాలా ఎమోషనల్ ఫీల్ అయింది. బట్ వాళ్ళ క్రైటీరియాస్ మీట్ అవ్వలేదు కాబట్టి రిజెక్ట్ చేశారు డెఫినిట్‌గా. బట్ ఏంటంటే నీకు సపోర్ట్ చేస్తాను. నీ డిఫెన్స్ అకాడమీని సపోర్ట్ చేస్తాం. ఫస్ట్ అది చూసుకో అన్నట్టు చెప్పారు. సో, తను చాలా ఎమోషనల్ అయ్యి ఎళ్ళిందనమాట. సో, రిజెక్ట్ అయిన క్యాండిడేట్స్ చాలామంది ఇంకా చాలామంది ఏంటంటే 2 మినిట్స్, 1 మినిట్, 10 సెకండ్స్ చూపిచ్చారు. సో, వీళ్ళందరూ ఏంటంటే సెల్ఫ్ ఇంట్రో సరిగ్గా ఇవ్వట్లే. సెల్ఫ్ ఇంట్రో సరిగ్గా ఇవ్వకుండా వీళ్ళేం చేస్తున్నారంటే జస్ట్ చెప్పాను కదా! మా మదర్ కోసం వచ్చాను. మా వైఫ్ కోరిక తీర్చడానికొచ్చాను. లేదంటే నాకొక ఎమోషనల్ స్టోరీ ఉంది. నేను లేకపోతే నేను ఒక వుమన్ బయటకొచ్చి ఎలా నిలబడతది. సో, ఇప్పుడు వుమన్ నిలబడడం అన్నది ఇట్స్ అన్ ఓల్డ్ కాన్సెప్ట్. ఏంటంటే ప్రీవియస్‌గా ఇవన్నీ వర్కౌట్ అయ్యాయి. బట్ ఇప్పుడేంటంటే అవి వర్కౌట్ అవ్వట్లేదు. ఏంటంటే ఎవ్రి హ్యూమన్ ఈస్ కమింగ్ ఔట్. వాళ్ళకి వాళ్ళు స్టాండ్ తీసుకుంటున్నారు. ఇప్పుడొచ్చి నేను ప్రూవ్ చేసి చాలా వుమన్‌ని బయటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను అంటే అస్సలు తీసుకోవట్లేదు. అండ్ ఎమోషనల్‌గా మా మదర్ కోసం వచ్చాను అంటే అస్సలు తీసుకోవట్లేదు. డైరెక్ట్‌గా చెప్పేసాడు నవదీప్ ఏంటి అంటే ఇప్పుడు ఇలాంటి ఎమోషనల్ స్టోరీస్ ఒక 15 మంది చెప్పారు. ఆ 15 మందిని నేను తీసుకోవాలా? అని డైరెక్ట్‌గా చెప్పేసాడు. సో, అలాంటి స్టోరీస్ ఏం వర్కౌట్ అవ్వవు. నువ్వు పార్టిసిపెంట్స్ వచ్చారు. స్ట్రాంగ్‌గా వాళ్ళ ఇంట్రో చెప్పారు. వాళ్ళ బ్యాక్ స్టోరీ దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేశారు. ఇలాంటి విషయాలన్నీ బాగా ఫ్రేమ్ చేసి చెప్తే అండ్ దానికిచ్చిన కౌంటర్స్ గాని, మీకు స్ట్రెంగ్త్ ఏంటి అని ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఆ స్ట్రెంగ్త్ ప్రూవ్ చేసుకోవాలి. ఫేక్ చేస్తే పనవ్వట్లేదు. వీక్‌నెస్ చెప్పాలి. ఆ వీక్‌నెస్‌ని మేము టెస్ట్ చేస్తాం. మీరు సక్సెస్ అవ్వాలి దాంట్లో. సక్సెస్ అయితే మిమ్మల్ని పంపిస్తాం అని క్లియర్‌గా ఉంది. అగ్ని పరీక్ష డ్యూరీ అయితే క్లియర్‌గా ఉంది. బట్ ఎంతవరకు సక్సెస్ అవుద్ది? టాస్క్‌లు ఎలా ఉంటాయి? అన్న నేచురల్‌గా ఉంటాయా లేదా అని చూడాలి. సో, ఇది నాకనిపించిన బెస్ట్ కంటెస్టెంట్స్ అయితే. సో, మీకు కూడా కొంతమంది బెస్ట్ కంటెస్టెంట్స్ అనిపించొచ్చు. లేకపోతే రిజెక్ట్ అయిన క్యాండిడేట్స్ వీళ్ళు లోపలికెళ్ళాలి కానీ కావాలని రిజెక్ట్ చేశారని మీకు అనిపించొచ్చు. సో, అలాంటి కంటెస్టెంట్స్ ఎవరని మీకు అనిపిస్తుందో మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇలాంటి బిగ్ బాస్ న్యాచురల్, జెన్యూన్ రివ్యూస్, అప్డేట్స్ కావాలనుకుంటే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాక ఇంకా ఎక్కువ వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ. జై హింద్.